ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే, దేవుడు వారికి కొంచెం ఫేము, నేము, ఆస్తి, అంతస్తు ఇచ్చినట్టయితే, ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా, ఇచ్చిన దేవుని మహిమపరచకుండా, వారు దాన్ని బట్టి దేవుణ్ణే మాక్ చేయాలని, దేవుణ్ణే వెక్కిరించాలని చెప్పి తయారవ్వడం మనం చూస్తుంటామండి. రీసెంట్‌గా మనము లాస్ ఏంజల్స్‌లో చూసినట్టయితే, ఒక వేడుకలో నిక్కీ గ్లేసర్ అనే ఒక సెలబ్రిటీ అన్నిటి గురించి మాట్లాడుతూ, చివరకు దేవుని సృష్టి గురించే మాట్లాడుతూ, ఈ లాస్ ఏంజల్స్‌లో దేవుని సృష్టి జీరో అని చెప్పి అవహేళన చేసినప్పుడు అందరూ ఎంతగానో నవ్వుతూ క్లాప్స్ కొట్టడం మనం చూస్తామండి. కానీ ఎప్పుడైతే ఆమె ఈ సృష్టికర్తని వెక్కిరించి నవ్వుల పాలు చేసిందో, ఆ 5 డేస్ తర్వాత వెంటనే దేవుని ఉగ్రత ఆ లాస్ ఏంజెల్స్ పైనొచ్చి, ఆ లాస్ ఏంజెల్స్ అంతా తగలబడము, సుమారు 40,000 ఎకరాల భూమి ఆస్తి నష్టము అవ్వడం మనం చూస్తుంటామండి. కాబట్టి ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి. ఎవరైతే దేవుడిని మాక్ చేయాలని చూస్తారో, వెక్కిరించాలని చూస్తారో, వాళ్ళే మాక్ చేయబడడము, వెక్కిరించబడడము మనం చూస్తుంటామండి. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎప్పుడు వెక్కిరించబడండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి, మనుషుడు ఏదైతే విత్తాడో దాని పంటనే కోసేవాడిగా ఉంటాడని చెప్పి. కాబట్టి మనుషుడు ఏదైతే దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడిని మహిమపరచకుండా దేవుడిని వెక్కిరించాలని చూసినట్టయితే చివరకు తానే వెక్కిరింతల పాలై, తానే దానికి తగిన పర్యవసానము, ఆ కాన్సిక్వెన్స్ అనేది పొందుకోవడం మనము చూస్తుంటాం. కాబట్టి మనము ఏదైతే విత్తుతామో దాన్నే కోసేవారిగా ఉంటామండి. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో దాన్నే కోసేవాడిగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్.